బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను బియ్యం పిండి సగ్బియ్యంతో వడియాలు చేశానండి. ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కలర్స్లో చేశానండి. ఇప్పుడు చూపిస్తున్నది అయితే వైట్ కలర్లో వేస్తున్నాను కదా, అది చూపించాను. తర్వాత లెమన్ ఎల్లో వేసాను, అలాగే గ్రీన్ చేశాను, ఆరెంజ్ కూడా చేశానండి. మొత్తం 4 కలర్స్ వేసానండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇలా చేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి, నాకైతే రాదు. మా అమ్మ చేస్తున్నప్పుడు నేను చూశాను అనమాట. నేను కూడా అలా ట్రై చేశానండి. నాకు కొలతలతో చేయడం అయితే రాదు. జస్ట్ అలా చేసి అలా కలర్స్గా వేసాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. లాస్ట్లో పిక్ పెట్టాను చూడండి. బియ్యం పిండి, అలాగే దానిలో కొంచెం అల్లము, జీలకర్ర, అవన్నీ కొంచెం పచ్చిమిర్చి కూడా దంచి వేసాను. అలాగే ఉడికేటప్పుడు కొన్ని సగ్బియ్యం కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. మనకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొలతలతో చెప్పడం అయితే నాకు రాదండి, నాకు ఇలాగే వచ్చు, అందుకోసమని ఇలా చూపిస్తున్నాను అంతేను. ఇది ఇట్లా వచ్చినాయండి, కలర్స్గా వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా. మనం బయట కొనుక్కుంటాం కదా షాప్లో, బయట నుంచి షాప్లో తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను అలా చేశాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది చూసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.